वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवी। जय बोलो दुर्गा माता की जय बोलो दुर्गा माता की जय श्री राम जय श्री राम। अन्नपूर्णेश्वरी माता की अन्नपूर्णेश्वरी माता की। భక్తులందరికీ మా యొక్క వాసవి సేవా సమితి కమిటీ తరఫున ఇక్కడికి విచ్చేసినందుకు వారందరికి కూడా మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు గత 53 నెలల క్రితం మొదలుపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమం వినూత్నంగా ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతున్నది। దీనికి ముఖ్య కారణము మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి సమయానుపాలన పాటించుకుంటూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు। ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మనము అన్నదానం చేయడమే కాకుండా ఇక్కడికి విచ్చేసి భక్తులందరూ కూడా ఈ యొక్క అన్న ప్రసాద కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క ప్రసాదం భుజించినందుకు వారికి వారి కుటుంబాలకు ఎల్లవేళలా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పని మా కమిటీ తరఫున కోరుకుంటున్నాము। 54 నెలలు ఈ నెలతో 54 నెలలు నిరంతరంగా ఎటువంటి ఆటంకం లేకుండా ప్రాంగణంలో మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులందరూ కలిసి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము। దీనికి మాకు ఎంతో మంది సభ్యులు నెల రూపేణా అదేవిధంగా శాశ్వతంగా మాకు డబ్బు రూపంగా ఇచ్చేసి వారికి కూడా శాశ్వత సభ్యత్వంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాము। జై బోలో వాసవి మాతాకి जय वासवी जय श्रीराम శ్రీ వాసవి సేవా సమితి కమిటీ ఏర్పడి ఈ రోజుకు 54 నెలలు ఎలాంటి నిన్న మొన్న అన్నట్టుగా చూస్తూ ఉంటే 54 నెలలు ఈ నెలతో గడిచిపోతుంది। ఈ 54 నెలలు కూడా కార్యక్రమం ఇక్కడ చేస్తున్నామంటే కమిటీ వారి గొప్పతనం కాదు, ఇక్కడికి వచ్చి భుజించే ఈ భక్తాగ్రేసర్ల గొప్పతనం। ఎందుకంటే దాదాపుగా అరగంట 45 నిమిషాలు వేచి ఉండి కార్యక్రమం ఎప్పుడు మొదలు పెడతారా, ఎప్పుడు ప్రసాదం స్వీకరించాలని ఆతృతతో చూసే ఈ భక్తులకి వాసవి సేవా సమితి కమిటీ ద్వారా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు। ఎందుకంటే ఎవరైనా ఇవాళ ఫంక్షన్కి వెళ్తేనే 10 నిమిషాలు లేట్ అయితే ఇంత లేటా అని మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ప్రసాదం దగ్గర అరగంట 45 నిమిషాలు వేచి చూసి ప్రసాదం భుజిస్తారంటే ఈ క్రెడిట్ అంతా భక్తులదే। మనం చేయడం ఎంతైనా చేయవచ్చు, చేస్తే భుజించే వాళ్ళు వస్తేనే చేయడానికి ముందుకొస్తారు। దానికి వాసవి సేవా సమితి కమిటీకి 54 నెలల్లో దాదాపుగా 70 మంది శాశ్వత సభ్యత్వం తీసుకొని శాశ్వత సభ్యత్తులుగా ఉన్నందుకు 70 మందికి కూడా కృతజ్ఞతలు। ఎందుకంటే మేము ఇంకా ఇప్పటికి 20-30 వచ్చారనుకుంటున్నాం, కానీ దాదాపుగా 70 మంది సహకరి మనకు ఒక 10 నుండి 15 మంది ఇవ్వడం జరుగుతుంది। ఆ 10-15 మందికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు। ఎందుకంటే మనం గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే డబ్బులు మనకు క్రెడిట్ చేస్తున్నారు। ఇవాళ అనుకోకుండా ఇక్కడ కార్యక్రమం దగ్గర ఒకరు వచ్చి 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది, మగ్దుమ్నార్ వాస్తవ్యుడు వచ్చి 2000 ఇవ్వడం జరిగింది। ఇదంతా మాది కాదు, సంకల్పం అంతా అమ్మవారిది, అమ్మవారి నీడలో చేపించుకుంటున్నది। చేయడానికి ముందుకు వచ్చినటువంటి సంకల్పకర్త ఉప్పల్ రమేష్ గుప్తా గారు 54 నెలల క్రితం ఏమంటూ మొదలు పెట్టాడో గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా దిన అభివృద్ధి అంటే మొదట్లో మనం 200 మందికి మొదలు పెట్టినాం, 200 మంది నుండి 250 మందికి అయింది, 300 మంది అయింది, 350కి అయింది, దాదాపుగా 500 మందికి మనం ఖచ్చితంగా భోజనం పెట్టగలుగుతున్నామంటే ఇదంతా దుర్గామాత వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్ల అనుగ్రహమే తప్పిస్తే మనది ఏమీ లేదు। మనం నిమిత్త మాత్రులం। ఈ బోర్డు మీద పేర్లు, కమిటీ పేరు ఇవన్నీ అంది నేను చెప్పుకోవడానికి నేను ఎవరు అంటే చందు ఎవరంటే ప్రెసిడెంట్, ఇట్లా చెప్పుకోవడమే కానీ మిగతా ఏది లేదు। కమిటీలో పాలక వర్గం కానీ కార్యవర్గం కానీ సభ్యులు కానీ
ప్రతి ఒక్కరు కూడా చేస్తూ ఉంటేనే నిర్విఘ్నంగా 54వ నెల చేయగలుగుతున్నాం. ఇలా 54 నెలలు కాదు, మనం శాశ్వత సభ్యత్వం తీసుకున్నాం గనక ఖచ్చితంగా శాశ్వతంగా అన్న ప్రసాద వితరణ ఇక్కడ జరుగుతుందని అమ్మవారి సమక్షంలో ఇంతకుముందు చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఖచ్చితంగా శాశ్వతమైన కార్యక్రమం చేయడానికే మా కమిటీ సభ్యులందరం అమ్మవారి సాక్షిగా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన బానూరు నరసింహులు గారు, చందానగర్ అశోక్ నగర్ బిహెచ్ఎల్ అశోక్ నగర్ వాస్తవ్యుడు బానూరు నరసింహులు గుప్తా గారు మనకు గతంలోనే 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇవాళ అనుకోకుండా మన దగ్గరికి వచ్చినందుకు చాలా సంతోషం. అన్నగారి చేతుల మీదుగా మహానైవేద్య నివేదన కూడా జరిగింది. అన్నగారికి మన కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి ఉప్పాడ రమేష్ గుప్తా గారు చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నారు. ప్రొసీజర్ అంతే. జై వాసవి. అలాగే మన శ్రీశైల బస్తీ సోమేష్ గారిని కూడా కొంచెం వేదిక ముందర రావాల్సిందిగా మన టెంపుల్ మన కమిటీ కన్వీనర్ అయినటువంటి పులిగిల్ల మల్లేష్ గారు, అలాగే గజ్జి ఉపేందర్ గారు ఇద్దరు చేతుల మీదుగా చిరు సన్మానం. ఎందుకంటే పులిగిల్ల మల్లేష్ గారు నిన్ననే అమర్నాథ్ నుండి తిరిగి రావడం జరిగింది, వారి చేతుల మీదుగా సన్మానం. అమ్మ వచ్చిన భక్తులు కూడా అందరు చప్పట్లు కొట్టొచ్చు. అందరూ జరిగింది. నవీన్ గారికి కూడా అమర్నాథ్ నుండి నిన్నే తిరిగి వచ్చినటువంటి ఇమ్మడి రవికుమార్ గారు, అలాగే బిజ్జాల నాగరాజ్ గారు, పాండురంగం గారు కూడా కాస్త ముందుకు రావాల్సిందిగా. నాగరాజ్ గారు లేరా? ఆ అవకాశం మన సోమేష్ గారు తీసుకుంటారు. పాండురంగం అన్న కూడా రావాలి, ముందుకు రావాలి, చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మేము చేయడం ఈ శాల్వా సన్మానం వారికి ఏదో చేస్తుందని కాదు, 25,000 రూపాయలు వారు ఉదార స్వభావంతో అందజేసి ప్రతి నెల అన్న సమారాధనకి అన్న వితరణ కార్యక్రమానికి సహకరించినందుకు ఇవాళ వారికి చిరు సత్కారం చేయడం, అంతేగాని దానికి ఏదో 100 రూపాయల శాలతో అయ్యేది కాదు, పోయేది కాదు. అది వారికి ఏంటంటే ఇంత మందిలో సన్మానం చేస్తే అదొక ఆనందంగా ఉంటుందనే చేయడం జరుగుతుంది. వీళ్ళని చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి వీళ్ళ ద్వారా ఇంకో 10 మంది వస్తారనే కుతూహలం తప్పిస్తే ఇవాళ 500 మంది దగ్గర ఇంకో 100 మందికో 200 మందికో అన్నదానం పెంచగలుగుతామేమో అని ఆతృతతో మేము ఇలాంటి చిరు సన్మానాలు చేయడం జరుగుతుంది. అంతకు మించి వేరే ఏం లేదు. జై వాసవి. అలాగే మన కన్వీనర్ గారు ఒక్క నిమిషం మిగతా కమిటీ మెంబర్లు అందరము కలిసి 53 నెలలు నిరాటంకంగా అన్నదాన వితరణ కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ రోజు 54వ నెలలో ప్రవేశిస్తూ ఇంతమంది మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడము అమ్మవారి దీవెన తప్ప మరొకటి కాదు. అట్లాగే ఈ కార్యక్రమానికి చేయూతగా వారు ధన కనక వస్తు రూపాన గాని వారి శారీరక శ్రమతో కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ రోజు వచ్చిన పెద్దలు గౌరవనీయులు నరసింహులు గారు, మా నవీను, మిగతా సోమన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా చందన చెప్పినట్టుగా ఇది వారికి చేస్తున్న సన్మానం ఇది కమిటీ తనకు తానుగా చేసుకుంటున్న వారు నిజంగా గౌరవనీయులు, వారు అర్హులు. అట్లాగే కమిటీ కూడా వాళ్ళని గుర్తించిందని తెలియజేయడం కోసం. అదే విధంగా విదేశాల నుండి వచ్చినటువంటి మా స్వాతి రమేష్ అన్న వరప్రసాద్ గారికి వారు కూడా వచ్చారు, ఈ కార్యక్రమానికి హాజరై ఉన్నారు. వారికి కూడా వాసవి మాత కరుణ కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కమిటీ తరఫున కోరుతున్నాము. అట్లాగే ఇక్కడికి వచ్చిన భక్తాగ్రేసరులు అందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై వాసవి.
ఈ కమిటీని అందరికీ నమస్కారం. సో చందంగులు చెప్పినట్టు 54 నెల జరుగుతుంది. సో మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయిన తర్వాత ఒక 1 year తర్వాత ఇలా చేద్దాము అని నాకు చెప్పినప్పుడు నేను ముందుకొచ్చి మీరు ఎలాంటిది చేసినా నేను సపోర్ట్ ఉంటానని చెప్పాను. సో ఆ చిన్న ఆలోచన ఇంత పెద్దగా అవుతుందని నేను కూడా అనుకోలేదు. సో అలానే ఇంకా అంచెలంచెలుగా ఇందాక కమిటీ సభ్యులు చెప్పినట్టు ఈ ఎల్లకాలం ఉండేటట్టు ఆ తర్వాత నేను కూడా నా తరపున సపోర్ట్ చేస్తానని ఆల్రెడీ చెప్పాను. అండ్ ముందు అన్నిటికీ మేము ఉంటాము. సో దేవుడు అనుకోవడం మా నాన్న త్రూ ఇది జరగడం అనేది చాలా సంతోషమైన తృప్తి మాకు. మా అమ్మగారు చనిపోయిన తర్వాత మాకు ఏదైనా ఆనందం ఇస్తుందంటే అసలు కూడా 2-3 సార్లు మీరు చెప్పడం జరిగింది. ఇవాళ కూడా మళ్ళీ అదే, ఎందుకంటే ఒకసారి చెప్పింది రెండోసారి మర్చిపోతారు ఎవరైనా, కానీ మా తమ్ముడు సాయి అలా కాదు. ఇప్పటి వరకు ప్రతిసారి చెప్పిందే మళ్ళీ చెప్పాడు. ఖచ్చితంగా మాకు వెన్నంటి ఉంటానన్నాడు. కాబట్టి మాకు కూడా అదే దండ, అదే అండ, అదే ధైర్యం కూడా. మా రమేష్ అన్న ఎట్లా ధైర్యమో మాకు రఘు కూడా అదే ధైర్యం. జై వాసవి. వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి 1 నిమిషం 2 నిమిషాలు కొంచెం ఓపిక పట్టండి. లైన్ సజావుగా సాగుతుంది. అన్నప్రసాదం మొదలు చేస్తున్నారు. దయచేసి తొందర పడకుండా, తోపులాట చేసుకోకుండా, ఎవ్రీ మంత్ చేసుకున్నట్టుగా నిదానంగా చేసుకుందాము. జై వాసవి, జై దుర్గామాత. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. అమ్మా అమ్మా మునులు తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించే. తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా. శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా. ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా. పొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే. కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే. దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి.
ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం. పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం. వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలో విలసిల్లెనులే. నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే. వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో. గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా. శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం. శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతి. ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఇలా చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. నమో వైశ్యతేజ కన్యకాంబా. నమో దివ్యనేత్రి చారుశీలా. మాం పాహి మహిమల తల్లి. మాం పాహి మహిమల తల్లి. పెనుకొండ వాసిని కన్యకా. నమో కన్యకాంబా. నమో లోకపాలా. నమో సౌమ్య రూపా. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా. పాపహరిణి పావన చరిత. కుసుమ శ్రేష్ఠి వంశదీపికా. పాపహరిణి పావన చరిత. గాయత్రీ ఈశ్వరి దేవి. శుభద వరద దేవి శ్రీవాసవి. నమో కన్యకాంబా. నమో లోకపాలా. నమో సౌమ్య రూపా.
విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి దివ్యవాణి భువిపాలరాణి జగదేక సుందరి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మాతల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యక మాంపాహి కామహరిణి శుభ దివ్య చరణి ఇల ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి కన్యకాంబా కన్యకాంబా
తల్లి పాల వెళ్ళి పాహి మాం. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం. ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహి మాం. శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై. శాంభవి జై భార్గవి జై జయ 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 వాసవి జై. పాహి భవానీ వాసవి కన్యకా పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా పెనుకొండపురమున వెలసిన దేవి పాహి భవానీ వాసవి కన్యకా. ఆదిశక్తివే ఇలా చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం. గౌరీ వాసవి దేవి నీ శుభ చరితం. కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక. కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక. గౌరీ వాసవి దేవి నీ శుభ చరితం గమనీయము రమణీయము. దీవించు దేవి శ్రీ కన్యకాంబ మము పాలించవమ్మా పాహి భవానీ వాసవి కన్యకా. కుసుమాంబనోముల ఫలితమే నీవు నిను గన్న దంపతులు పుణ్యాత్ములే. మహారాజు తలపే సామ్రాజ్యమును కూల్చే అమ్మా కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక. కన్యకాంబికా లోకపాలక కాళికాంబికా గౌరి చండిక. మహారాజు తలపే సామ్రాజ్యమును కూచే శ్రీ కన్యకాదేవి దుష్ట సంహారీ పాహి భవానీ వాసవి కన్యకా. వాసవి కన్యకా వాసవి కన్యకా. కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో కన్యకాంబా నమో. అమ్మా
వేకువనే లేవాలి, వాకిళ్ళే కడగాలి, తోరణం కట్టాలి, ముగ్గులే వేయాలి, వాసవియే కరుణించి వచ్చునమ్మా, మన ఇల్లే పావనం చేయునమ్మా. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. విరజాజి బొండు మల్లి మాలలే కట్టండి, రకరకాల ముగ్గులు వేసి పీఠమే వేయండి. మహాలక్ష్మి అన్నపూర్ణ శ్రీవాణి వాసవి, ముగురమ్మలు అమ్మలోన అగుపింతురు ఓయమ్మ. గంధం పూసి ధూపం వేసి పదమే చేరుదా, వచ్చే వేళ ఎదురే వెళ్ళి విరులే జల్లుదాం. స్వాగతమే పలకండి, వేడుకలే చేయండి, స్వాగతమే పలకండి, వేడుకలే చేయండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. తల్లి పదము గంగతో నా కడిగి పసుపు రాయండి, పూలతో పాదాలు పూజించండి. పట్టు రవిక చీర ఉంచి పసుపు కుంకమేయండి, తనివి తీర పూజించి తరించండి. అందరూ కలిసి మంగళ హారతి తల్లికి ఇచ్చెదము, గల్లని అమ్మ తిరుగుతూ ఉంటే గృహమే పావనము. వాసవినే కొలవండి, స్వాగతమే పలకండి, వాసవినే కొలవండి, స్వాగతమే పలకండి. కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా, కర్పూర హారతులు ఇవ్వండి చెలులారా. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. ప్రతి ఇల్లు వాసవికి ప్రియమేలే, సిరులిచ్చి బ్రోచేటి దేవతలే. వేకువనే లేవాలి,
కుసుమాంబ పుత్రి కులవర్ధిని శ్రీకన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని శ్రీకన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని శ్రీకన్యకాంబ పరమేశ్వరీ కుసుమాంబ పుత్రి కులవర్ధిని ఆర్యవైశ్యుల వంశదీపికా పూర్ణ శశాంక చంద్రిక నాయికా ఆర్యవైశ్యుల వంశదీపికా పూర్ణ శశాంక